బ్యాచిలర్స్కి ఈజీగా వండుకోవడానికి నేను మటన్ కర్రీని మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ, తర్వాత మిరపకాయలు, టమాటో ముక్కని కోసుకొని పక్కన పెట్టేసుకొని మటన్ని శుభ్రంగా కడుక్కొని దానిపై మనం దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపై మనం పెరుగు అనేది పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కారం తీసుకోవాల్సి ఉంటుంది. ధనియా పౌడర్ వేసేసి తర్వాత కారం తీసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం అంత పసుపు వేసుకోవాలి. అర టీ స్పూన్ అంత పసుపు వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. మొత్తం దాన్ని మంచిగా కలుపుకుంటే దానికి మసాలాలు అంతా మంచిగా పడతాయి. తర్వాత మనం అన్నీ రెడీ పెట్టేసుకొని తర్వాత పొయ్యి మీద బగానా పెట్టేసుకొని ఆ బగానాలో నూనె పోసుకొని కొంచెం అంత జీలకర్ర వేసుకొని తర్వాత బగారా వేసుకున్న తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కచ్చపచ్చగా దంచిన వెల్లు ముక్కలు, తర్వాత ఉల్లిగడ్డ ముక్కలని మనం వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇక మనం వేసుకున్న ఉల్లిగడ్డ తర్వాత అవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఎట్లా అంటే లైటిష్ బ్రౌన్ కలర్ అంటారు కదా, ఇట్లా లైటిష్ గోల్డ్ కలర్, ఇట్లా గోల్డ్ అయిన తర్వాత మరీ అంత మొత్తం బ్లాక్ అవ్వకుండా ముందని గోల్డ్ అయ్యే టైంకి మనం దాంట్లో టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. సో దాన్ని కూడా కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎట్లా అంటే మంచిగా ఫ్రై చేసుకొని మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, దాన్ని మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాన్ని పచ్చివాసన పోయేటట్టు చేసుకున్న తర్వాత దాంట్లో మనం కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని దాన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం మటన్ ముక్క అనేది ఎంత ఫ్రై అయితే ఏదైనా కానీ ఫస్ట్ మనం దాంట్లో వాటర్ పోయకముందు కొంచెం బాగానే మనం ఎంత ఫ్రై చేస్తే అదంత టేస్ట్ అనేది మనకి వస్తుంది అన్నట్టు. దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అట్లే నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లో మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉన్నాయి కదా, నార్మల్ మిర్చి అనేది దీంట్లో యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 15 minutes అట్లా ఫ్రై అవ్వనివ్వాలి. 10 to 15 minutes అట్లా వదిలేసేయండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వస్తే తర్వాత ఆయిల్ అనేది వేరవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మటన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా నేను చూపిస్తున్న వీడియోలో అట్లా యాడ్ చేసేసుకొని దాన్ని మళ్ళీ మంచిగా కలుపుకొని కొంచెం సేపు మళ్ళీ ఫ్రై అనివ్వాలి. తర్వాత ఇక మనం దాంట్లో నీళ్ళని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు సూప్ అది ముక్క ఉడకాలి అంటే తగినంత వాటర్ అనేది వేయాలి. మన దగ్గర కుక్కర్ లేదు, సో ఇది కొంచెం లేట్ ప్రాసెస్. ఎట్లా అంటే కొంచెం మనం తగినన్ని వాటర్ పోసేసుకొని అది మంచిగా ఉడకనివ్వాలి. ముక్క ఉడికితేనే టేస్ట్ అనేది మనకు అందుతుంది. సో మంచిగా ఉడకనివ్వాలి. సరే, ఇలా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది దాంట్లో వేసుకొని అది కూడా కొంచెం ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని ముక్క ఉడికిందో లేదా అనేది మధ్యలో మనం చెక్ చేస్తూ ఉండాలి. తీసి చెక్ చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది ఉడికిందని. తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకొని తింటే ఇందులోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. మేము స్టార్టింగ్ ఇంకా మా కటుకుల్లో ట్రై చేసినాం. నాకైతే టేస్ట్ అయితే సూపర్గా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్కి అయితే ఈజీగా ఉంటుంది. ఈజీ మెథడ్లో త్వరగా అయిపోయే విధంగా ఉంటుంది. సూపర్గా ఉంది.